గ్లో టుడే న్యూస్కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి శ్రీనిధి యూనివర్సిటీలో ఆగ్మెంట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ శిక్షణ తరగతుల ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పి సుధారెడ్డి ఎండీకే బయోసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారతరత్న అవార్డు గ్రహీత సందర్భంగా ఆమె మాట్లాడారు. డ్రోన్ శిక్షణ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ రంగం సాగులో సాంకేతికత పెంచేందుకు సరికొత్త రేఖలుతున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత తీర్చేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. శ్రీనిధి యూనివర్సిటీలో టెక్నాలజీలో శిక్షణ తరగతులు నిర్వహించి శిక్షణ పూర్తి అయిన తర్వాత వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని, వారికి కావలసిన పరికరాలను కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ సరికొండ, జై బజరంగ్, మణి లక్ష్మీకాంతరావు, సంతోష్ రెడ్డి, రాజా సురేష్ రెడ్డి, కె అభిజిత్రావు, డాక్టర్ సిహెచ్ శివారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిఇఓ ఎం అజయ్ సాగర్, కోఆర్డినేటర్స్ ఎస్పివి సుబ్బారావు, డాక్టర్ సిఎన్ సుజాత, ప్రొఫెసర్ అండ్ అసోసియేషన్ అకాడమిక్స్ శ్రీనిధి కాలేజ్ అగ్మా యూనిట్ బృందం తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం అండి. మాది అగ్మా టెక్నాలజీ, నేను సిఇఓని కంపెనీకి. నా పేరు మామిడి అజయ్ సాగర్. సో ఈ కంపెనీ 2022లో ప్రారంభించబడింది. సో ఇక్కడనే తార్నాకలో మా కంపెనీ ఉంది. తార్నాక సుదర్శన్ రెడ్డి స్వీట్ షాప్ పైన 405 మా ఆఫీసే. సో మేము వచ్చేసరికి డ్రోన్ డెవలప్మెంట్లో ఉన్నాము. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డ్రోన్స్, డిఫెన్స్ డ్రోన్స్, సర్వే అండ్ మ్యాపింగ్ వరకు ప్రజెంట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఫ్యూచర్లో లాజిస్టిక్స్ అండ్ ఎయిర్ ట్యాక్సీస్ డెవలప్ చేయాలనేది మా కోర్ విజన్. ఇక్కడ శ్రీనిధి కాలేజ్ తోటి మేము టైఅప్ అయ్యి, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి మేము టైఅప్ అయ్యి డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ మరియు రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్థాపించాము. ఈ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మేజర్ ఫోకస్ ఏంటి అంటే, ఇది డీజీసీ అప్రూవ్డ్, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆథరైజ్డ్ అయిన ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఈ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లో మీకు పైలట్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. సో ఈ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లో పూర్తిగా ఒక వారం రోజులు మీకు డ్రోన్ మీద కంప్లీట్ సెక్షన్ ఇవ్వబడుతుంది. అందుట్లో మీకు థియరిటికల్ ట్రైనింగ్, అంటే డ్రోన్ ఎక్కడ వాడాలి, ఎక్కడ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అన్నిటి గురించి శిక్షణ ఇవ్వబడుతుంది. అది కాకుండా వాటి గురించి కంప్యూటర్లో మీకు ఎలా ఫ్లై చేయాలనేది ఒకటి శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత డ్రోన్ మీ చేతికే ఇచ్చి మీతోనే ఫ్లై చేసి అవన్నీ శిక్షణ అయిపోయిన తర్వాత మీరు వన్స్ అన్ని రకాలుగా సెట్ అయిన తర్వాత మీకు డ్రోన్ లైసెన్స్ అనేది ఇవ్వబడుతుంది. ఈ డ్రోన్ లైసెన్స్ అనేది 10 సంవత్సరాలకి వ్యాలిడ్. సో డ్రోన్ రూల్స్ 2021 ప్రకారం ఏంటి అంటే, పైలట్ లైసెన్స్ లేకుండా ఎవరు డ్రోన్ ఎగరేయడానికి లేదు, కమర్షియల్లీ ఎవరు కూడా డ్రోన్ ఎగరేయడానికి లేదన్నమాట. సో అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజీసీఏ తోటి స్పెషల్గా మాట్లాడి ఈ డ్రోన్ రెగ్యులేషన్స్ని స్పెషల్గా రిలీజ్ చేసింది. ఆ రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని వసతులు మేము ఇక్కడ కాలేజీలో ప్రొవైడ్ చేసాము. ట్రైనింగ్కి కావాల్సిన అన్ని వసతులు మేము ప్రొవైడ్ చేసాము. సో మీరు ఈ ట్రైనింగ్ని డ్రోన్ ఎవరైనా సరే డ్రోన్ ఎగరేయాలి అంటే మా ట్రైనింగ్ ఆర్గనైజేషన్ని సంప్రదించవచ్చు. ఓకే, ఇక్కడ మేము అన్ని రకాల డ్రోన్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం ఫ్లయింగ్ ఒకటే కాదు, డ్రోన్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ గురించి కూడా మేము శిక్షణ ఇస్తున్నాము. అంతేకాకుండా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, అంటే ఎవరైనా సరే ఉపాధి కావాలన్నా, లేదు మీరు సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్నా, డ్రోన్ బిజినెస్లో డ్రోన్స్ తోటి మీరు ఎలా బిజినెస్ చేయొచ్చు, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, అండ్ దానికి కావాల్సిన పెట్టుబడి ఏంటి, పెట్టుబడితోనే చేయొచ్చా, పెట్టుబడి లేకుండా చేయొచ్చా, దాంట్లో లోన్ స్కీమ్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మా ఆర్గనైజేషన్ మీకు ప్రాపర్గా శిక్షణ ఇస్తుంది. అండ్ మీకు వాటిలో అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. అండ్ మీరు ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కనుక పాల్గొనాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా సిఇఓ గారు శ్రీ కె అభిజిత్రావు గారు, our principal Dr. T. C.H. Sivareddy garu immediately encouraged us by providing some space and whatever support we asked them. So we find this room, and after that, this is the hard work of almost 1 year. So we are very thankful to our management, our HOD Dr. SPV Subbarao garu, and our distinguished professors. They directly indirectly supported us to establish this drone center of excellence at Srinidhi Institute of Science and Technology, established at Gadkisar, Hyderabad. Thank you for this opportunity. जो भी संस्थापक हैं उनको धन्यवाद कि कम से कम एक्मे को ये मौका दिया लोग, और आज के डेट में इससे रोजगार पैदा होगा देश में। बहुत सारे लड़के और एग्रीकल्चर फार्मर्स के लिए बहुत अच्छी चीज़ें हैं, और आने वाला समय जो है आईटी पे ही डिपेंड कर रहा है, हर चीज़ आईटी से ही हो रहा है। तो अजय मिस्टर अजय और वाम, ये दोनों लोग बहुत, और मैडम, इन लोगों का बहुत बड़ा योगदान रहा। ये पहला सेंटर अपना उद्घाटन हुआ है आज, तो श्रीनिधि मैनेजमेंट के साथ
क्वालिफिकेशन हुआ और हम लोग आगे सफल रहेंगे और आगे बढ़ाएंगे इसमें। तो हम लोग का ये प्रोग्राम है कि हर साल करीब 500 से 600 लड़कों को ट्रेंड किया जाए और उनको पायलट लाइसेंस दिया जाए जो एग्रीकल्चर फार्मर्स के लिए अच्छे रहेंगे और वो अपना खुद का रोजगार कर सकें, अपने पैरों पर खड़ा हो सकें। थैंक यू। So you can crash it, nothing will happen. So feel free like a kids play. Yeah, absolutely. So here they so this is so now keep Madam. so what we can do is you can just slightly if you keep it up, it will take off. Right? If you hold it to seminar. మ్యామ్ సెమినార్ ఓకే Sir, just will move సో to seminar. ఇది మనకి ట్రైనింగ్ రూమ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలా చేస్తే పర్వాలేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఈ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లో మెయిన్ ఏంటంటే మనము డ్రోన్ పైలట్ లైసెన్స్ ఇస్తున్నాము. సో ఇందులో మనకి కేటగిరీ స్మాల్ కేటగిరీ పైలట్ లైసెన్స్ ఇస్తాము. ఇందులో ఏంటి అంటే వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో థియరిటికల్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే దాని రూల్స్ రెగ్యులేషన్స్, ఎక్కడ ఫ్లై చేయాలి, ఎక్కడ చేయొద్దు, ఏమేమి చేయాలి అన్నీ కూడా మనము పూర్తిగా నేర్పిస్తాము. ఆ తర్వాత సిమ్యులేటర్ ప్రాక్టీస్, అంటే డ్రోన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఫస్ట్ సిస్టంలో నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత దానికంటూ ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత వాళ్ళకి రియల్ టైం డ్రోన్ ఇచ్చి వాళ్ళతో డ్రోన్ ఫ్లై చేస్తాం. ఫ్లై చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఏంటంటే డీజీసీఏ నుంచి, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పైలట్ లైసెన్స్ ఇష్యూ అవుతుంది. ఈ లైసెన్స్ 10 సంవత్సరాల వరకు వ్యాలిడ్. సో ఈ 10 సంవత్సరాలు ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్రోన్ ఫ్లై చేయాలి. డ్రోన్ రూల్స్ కొత్తగా 2021లో వచ్చినాయి. డ్రోన్ రూల్స్ ప్రకారం ఏంటంటే లైసెన్స్ లేకుండా ఎవరు కూడా డ్రోన్ ఫ్లై చేయొచ్చు. అండ్ ఇది ఎస్పెషల్లీ ఏంటి అంటే సివిల్ ఏవియేషన్ మనకి ఫ్లయింగ్ రెగ్యులేషన్స్ కోసం అని చెప్పి ఈ కొత్త రూల్ పెట్టింది. అండ్ దాని గురించి అని చెప్పి మేము మాలాంటి సంస్థలు ఎన్నో కలిసి ఈ ట్రైనింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాము. అండ్ ఈ ట్రైనింగ్ సెంటర్లో మేము ఏంటి అంటే దగ్గరగా 600 నుంచి 1000 మంది ప్రతి సంవత్సరం 1000 మందిని మేము ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలిజిబుల్ ఉన్నాము. అండ్ 1000 మందికి మేము ఈ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాము. సో మా ట్రైనింగ్కి ఖచ్చితంగా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. of ECE in association with Acme Technologies, Center of Excellence in Drone Technology start చేసినాము. అది రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అప్రూవ్డ్ బై ది DGCA. ఇక్కడ స్టూడెంట్స్కి డ్రోన్ ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా ఫ్లై చేస్తారు అన్నీ నేర్పిస్తారు. వాళ్ళకి వాల్యూ యాడెడ్ కోర్స్ కానీ స్కిల్ కోర్స్ కానీ వీళ్ళు న్యూ ట్రైనింగ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అదే కాకుండా వాళ్ళకు ఎంటర్ప్రెనర్షిప్స్ ఇన్ డ్రోన్లో, తర్వాత ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఇది చేయడానికి ఇక్కడ మేము గైడ్ చేస్తాము. తర్వాత వీఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ సెక్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో. వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి వాళ్ళతో అక్కడ నుంచి ఎలక్ట్రానిక్ అదే స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం. Hi, good afternoon. And my name is Vasudeva. I'm the Group Director, Career Development Center for Srinidhi Institute of Science and Technology and Srinidhi University. And especially Srinidhi Educational Group for University and Engineering College, we are taking a lot of initiatives as we are very happy to inaugurate Center of Excellence for Drone Technologies with Acme. And also we recently collaborated with Boeing also. The Boeing entire leadership has come. And we have more than 25 Center of Excellences and MOUs with different companies. In terms of the drone, there is a lot of vacancies like drone technical engineers, drone software engineers, drone technicians, drone analysts. And also we have a lot of openings, and every year in Srinidhi Institute of Science and Technology we place around 1600 students in different segments. Our average CTC is 6.8 lakhs.
and the highest CTC is 40 lakhs. And overall students are placed in the segments like IT, ITS, manufacturing, healthcare, consulting, and all those areas. And most of the students, they also opt for the core placements as well as the IT, ITS placements. Also, they also go for entrepreneurship and higher studies and all those things. And we have 4 different verticals under the Career Development Center. One is training and placements. Another one is defense aspirant wing, where we train our students to get into defense as an officer. And also we have Srinidhi Civil Services Academy, where we train students, interested students, to get into the civil services like IAS, IPS, IRS. We also have Ascent called Innovation and Entrepreneurship. Where our students, those who are interested to start their own industries, own startups, we also help them with the starting their own startups, and we also encourage them to get investment also. We have different verticals like this. So we also have a global cell where any student wants to go for MS with top 100 PS ranking university, we also help them in IELTS, GRE coachings and all. Also we encourage students in GATE also get into the top IITs for MTech and all. So thank you so much. ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నాము. మా డ్రోన్ సర్వీస్, సేల్స్, ట్రైనింగ్ ఆర్గనైజేషన్ని అండ్ అవే కాకుండా ఇంకా వివిధ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మేము ఫ్రాంచైజీస్ ఇస్తున్నాము. మా ఫ్రాంచైజీస్ ఫీజెస్ అవన్నీ, మా ఫ్రాంచైజీస్లో ఎలా ఉంటుంది, మేము కంప్లీట్గా మాతో ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే మొదట స్టార్ట్ చేసిన కాడ నుంచి అగ్రిమెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో పీరియడ్ వరకు కంప్లీట్ సపోర్ట్ మేమే ప్రొవైడ్ చేస్తాము. సో అలా కావాలనుకున్నా సరే మమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే. సార్ పెళ్ళిళ్ళల్లో డ్రోన్ వాడుతారు కదా, అవునండి. ఫోటోగ్రాఫర్లు, దానికి మీరు ఏమైనా శిక్షణ అలాంటివి ఉంటాయా? పెళ్ళిళ్ళ డ్రోన్లకు కూడా మేము శిక్షణ ఇస్తున్నాము. వాటిని ఎక్కడి వరకు వాడాలి. రీసెంట్లీ మీరు చూసారంటే కొంతమంది డ్రోన్లని ఎయిర్పోర్ట్ దగ్గర వాడుతున్నారు. యాక్చువల్లీ అక్కడ వాడొద్దు అనమాట. ఎందుకంటే వాటి వల్ల ఏమవుతుందంటే ఎయిర్ క్రాఫ్ట్స్కి వాటి డిస్టర్బెన్స్ అవుతుంది, పైలట్స్కి ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో అలాంటివి కాకుండా ఉండడానికి ప్రతి ఫోటోగ్రాఫర్కి పెళ్ళిలోనే కాకుండా, అంతేకాకుండా హాబీ ఎవరైతే హాబీగా ఎగరేసుకుంటారో వాళ్ళకి ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా మేము శిక్షణ ఇస్తున్నామండి. వాళ్ళకి కూడా లైసెన్స్ ఇస్తారు సార్? వాళ్ళకి కూడా లైసెన్స్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. టుడే శ్రీనిధి కాలేజ్లో డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ కోసం ఓపెన్ చేశారు. మెడికల్ కంపెనీతో కంపెనీ ఓనర్స్ అందరికీ ఉన్నారు. డ్రోన్ అనేది నేను అగ్రికల్చర్తో వర్క్ చేస్తున్నాను. మన భారతదేశం, ఇండియా అనేది అగ్రికల్చర్ కంట్రీ. లేబర్ దొరకట్లేదు, వాళ్ళు స్ప్రేయింగ్ సరిగ్గా చేయట్లేదు, అప్లికేషన్స్ లేబర్ దొరకట్లేదు. ఇలాంటి టెక్నాలజీ వల్ల దేశం చాలా ముందుకు వెళ్తుంది అని నా ఉద్దేశం వల్ల నేను వీళ్ళకి ముందు చూపించవచ్చు. వీటిల్లో ట్రైనింగ్ ఇవ్వండి. 6 లక్షల విలేజెస్ ఉన్నాయి భారతదేశంలో. 6 లక్షల విలేజెస్లో చాలామంది కావాలి ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక్కరు ఎదురు చాలు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఇండియా వైడ్ మీరు స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను.